నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నర్హర్శెట్టి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చెవిరెడ్డిపై ఫోక్సో కేసులో మరో ట్విస్ట్. పోలీసులే కావాలని నాతో కేసు పెట్టించారన్న బాలిక తండ్రి రమణ. ములుగు జిల్లా ఏటూరు నాగరంలో భారీ ఎన్కౌంటర్. దళ కమాండర్ సహా 7 మావోల మృతి. లంగర్ హౌస్లో రోడ్డు ప్రమాదం. స్కూటీని ఢీకొట్టిన కారు. నవదంపతుల మృతి. అనంతపురం జిల్లా విడనకల్లు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. చెట్టును ఢీకొన్న కారు. 3 స్పాట్ డెడ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై ఫోక్సో కేసులో కొత్త ట్విస్ట్ వచ్చింది. బాలికపై అత్యాచారం అంటూ అసత్య ప్రచారం చేశారని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై ఫోక్సో కేసు ఎస్సీ ఎస్టీ 11 రకాల సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక నారాయణస్వామి, భూమన కరుణాకర్ రెడ్డి సమక్షంలో బాలిక తల్లిదండ్రులు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో తాను ఎవరిపైనా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, తమ కుటుంబాన్ని పరామర్శించిన చెవిరెడ్డిపై కేసు ఎందుకు పెడతానంటూ బాలిక తండ్రి రమణ స్పష్టం చేశారు. అసత్య ప్రచారం జరిగిందంటూ పోలీసులే తనతో సంతకం పెట్టించుకున్నారని బాలిక తండ్రి కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు లీగల్గా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై ఫోక్సో కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. బాలికపై అత్యాచారం అంటూ అసత్య ప్రచారం చేశారని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై ఫోక్సో కేసు ఎస్సీ ఎస్టీ 11 రకాల సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక నారాయణస్వామి, భూమన కరుణాకర్ రెడ్డి సమక్షంలో బాలిక తల్లిదండ్రులు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో తాను ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదని, తమ కుటుంబాన్ని పరామర్శించిన చెవిరెడ్డిపై కేసు ఎందుకు పెడతామంటూ బాలిక తండ్రి రమణ స్పష్టం చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో హేమంత్ మరింత సమాచారం అందిస్తారు. హేమంత్, చెప్పండి, కొత్త ట్విస్ట్కి కారణం ఏంటి? అసలు ఏం జరిగింది? లక్ష్మీనాథ్, ఏదైతే చెవిరెడ్డి పైన ఏదైతే పోక్సో కేసులో ఒక కొత్త ట్విస్ట్ అయితే బయటకు వచ్చిందనే చెప్పాలి.
ఏదైతే ఈ బాలిక తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో బాలిక తండ్రి రమణ, అలాగే వారి బాలిక అమ్మ ఇద్దరూ కలిసి ఎవరైతే ఈ చెవిరెడ్డి విషయంలో ఏదైతే పోక్సో కేసు నమోదు చేసిన విషయం పైన వారు మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి అలాగే నారాయణ స్వామి సమక్షంలో వీరు మాట్లాడడం జరిగింది మీడియాతో. తాము ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన కేసు నమోదైన విషయం పైన వారైతే స్పందించడం జరిగింది. ఏదైతే తాము ఎటువంటి కేసు పెట్టలేదనేసి ఎవరైతే తమ కుటుంబాన్ని పరామర్శించిన చెవిరెడ్డి పైన తామెందుకు కేసు పెడతామన్నట్టుగా వారు బాలిక తండ్రి ఎవరైతే ఉన్నారో రమణ చెప్పడం జరుగుతోంది. ఏదైతే అసత్య ప్రచారం జరిగిందంటూ పోలీసులే సంతకం పెట్టించుకున్నారన్నట్టుగా బాలిక తండ్రి రమణ చెప్పడం జరుగుతోంది. మొత్తం మీద అయితే చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే పై ఏదైతే పోక్సో కేసు నమోదైందో దీనిపైన కొంత ట్విస్ట్ అయితే జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే గత వారం రోజుల నుంచి ఈ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన పోక్సో చట్టం కింద కేసు నమోదు అయితే చేయడం జరిగింది. ఏదైతే దీని పూర్వపరాలు చూస్తే అంటే నవంబర్ 4న తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం మండలానికి చెందిన ఓ బాలిక ఆ రోజు సాయంత్రం ఏదైతే 4వ తారీఖు సాయంత్రము స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా కొంతమంది ఎవరైతే ముళ్ళ పొదల్లోకి తీసుకెళ్లి దాడి చేశారని ఒక ప్రచారం అయితే జరిగింది. దాని తర్వాత ఆ బాలికను ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. విషయం తెలుసుకున్నటువంటి ఎవరైతే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదే రోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను ఆయన కుటుంబాన్ని అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరామర్శించడం జరిగింది. ఇదే ఏదైతే ఆ సమయంలోనే బాలికపై అత్యాచారం జరిగిందని వ్యాఖ్యానించారన్న విషయం పైనే చెవిరెడ్డి పైన కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఎవరైతే బాలిక పై అత్యాచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరిగింది. అదే సమయంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన కూడా అదే సమయంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను ఆయన పరామర్శించడం జరిగింది. ఈ విషయం అయితే ఏదైతే ఇదే సమయంలోనే పోలీసులు కూడా ఈ ప్రచారం చేశారంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసత్య ప్రచారం చేశారంటూ కేసు అయితే పోక్సో కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే ఏదైతే బాలికపై అత్యాచారం జరగలేదని వైద్యులు ధృవీకరించడం, అలాగా దాన్ని స్పష్టంగా ఎస్పీ ఎవరైతే ఉన్నారో సుబ్బారాయుడు ఆయన కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి పైన ఎటువంటి అత్యాచారం జరగలేదనేసి వారు ఎస్పీ చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే ఎవరైతే ఈ అసత్య ప్రచారం చేశారంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకే తాము కేసు నమోదు చేశామనేసి పోలీసులు అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు కొద్దిసేపటి క్రితం బాలిక తండ్రి ఎవరైతే ఉన్నారో రమణ ఈయన తాను కేసు పెట్టలేదనేసి చెప్తున్నాడు. ఈవెన్ ఎఫ్ఐఆర్ లో తనకు చదువు రాదనేసి, ఎఫ్ఐఆర్ లో ఏముందో కూడా తనకు క్లారిటీగా లేదనేసి, తాను చదువుకోలేదనేసి చెప్పడం జరుగుతోంది. అయితే దీనిపై విషయంపై కూడా 3 రోజుల క్రితం ఎవరైతే ఉన్నారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా దీనిపైన రియాక్ట్ అవ్వడం జరిగింది. కేవలం తాను పరామర్శించడానికి వెళ్ళాననేసి ఎవరైతే ఆ బాలికకు ఎవరైతే ఉన్నారో విక్టిమ్ బాధితురాలు ఉన్నారో ఆ బాలికకు మెరుగైన వైద్యం అందించమని తాను చెప్పడం జరిగిందనేసి వైద్యులకు. అయితే తనపైనే పోక్సో కేసు అయితే నమోదు చేశారు. మొత్తం 11 రకాల సెక్షన్లతో కేసు నమోదు చేశారనేసి ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే తనపైన పోక్సో కేసు నమోదు చేయడం పైన ఆయన పూర్తిగా ఏ శిక్షకైనా సిద్ధం అన్నట్లుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే హేమంత్, ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల మీద వచ్చిన ఈ ఆరోపణలో పోలీసులు ఏమన్నా ఎటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న సందర్భంగా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా? అప్పుడు చేయను, ఎక్కడికి వెళ్ళను, ఏ శిక్షకైనా సిద్ధం అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఈ రోజు ఇదే క్రమంలో ఈ రోజు బాలిక తండ్రి కూడా మరోసారి క్లియర్ గా చెప్పడం జరిగింది. తాను ఎటువంటి ఫిర్యాదు చేయలేదు, ఈవెన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరామర్శించేందుకు వచ్చాడన్నట్లుగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే హేమంత్, దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది? ఇప్పటి వరకు అంటే బాలిక తండ్రి ఎవరైతే ఉన్నారో బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడం వల్లనే తాము పోలీసులు కేసు పెట్టారని ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. అయితే దీనిపైన చట్ట ప్రకారమే ఏదైతే ఉంటుందో దాని ప్రకారమే ముందుకు వెళ్తామనేసి ఇప్పటికే ప్రభుత్వం అయితే అవ్వచ్చు, లేకపోతే హోంమంత్రి అనిత కూడా చెప్పడం జరిగింది. ఏదైతే బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులకు అండగా నిలబడడం, అంటే ఈ ఒక్క కేసులో అనేది కాకుండా ఏదైతే ఈ బాలికల అత్యాచారం కేసులో మాత్రం
ప్రభుత్వం కొంత సీరియస్ గా ఉంది. గడిచిన కొద్ది రోజులుగా ఈ బాలిక పైన అత్యాచారాలు చేయడం, దానిపైన కొంత ప్రభుత్వం సీరియస్ గా ఉండడం, పోలీసులు కూడా దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అయితే ఎస్వి సుబ్బరాయుడు ఎవరైతే ఉన్నారో మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చి ఏదైతే హాస్పిటల్లో పరామర్శించిన అనంతరం పరిణామాలు అవ్వచ్చు, అనంతరం బాలిక తండ్రి ఎవరైతే ఉన్నారో రమణ ఉన్నారో ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పడం ఇదంతా జరుగుతూ వస్తుంది. అయితే ఈ రోజు జరిగిన ఈ పరిణామం మాత్రం కొంత ఊహించని విధంగా ఉంది. ఎవరైతే బాలిక తండ్రి ఎవరైతే ఉన్నారో ఈయననే తండ్రి రమణ స్వయంగా ఇలా చెప్పడం, అంటే తాము ఎట్టి పరిస్థితుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన కానీ వారి ఎవరైతే వాళ్ళ అనుచరులు కానీ ఎవరైనా కానీ వారిపైన కేసు నమోదు చేయలేదని, వారు పరామర్శించేందుకు వచ్చారని, వారిపై తామెందుకు కేసు నమోదు చేస్తామనేసి అన్నట్లుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి క్లియర్ గా ఆయన చెప్పడం జరుగుతోంది. మరి దీనిపైన వెనుకల ఎవరున్నారు ఏంటి అనేది తనకు తెలియదంటూ ఆయన చెప్పడం జరుగుతోంది బాలిక తండ్రి. ఎస్, అయితే హేమంత్ గతంలో సంతకం చేసిన రమణ సంతకం చేశారు అంటున్నారు, ఇప్పుడేమో నాకు చదువు రాదు అంటున్నారు. ఇప్పటికైనా ఏదన్నా ప్రలోభాలకు భయపడో లేదంటే భయభ్రాంతులకు గురయ్యో ఈ రకంగా మాట మార్చలేదని ఎక్కడ గ్యారంటీ ఉంది? దీనిపై మరింత విచారణ జరిగాల్సిన అవసరం ఉందా? ఈవెన్ చిన్నారి తండ్రి ఎవరైతే బాలిక తండ్రి కొన్ని కామెంట్స్ అయితే క్లియర్ గా చెప్పడం జరుగుతోంది. తామే అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తామే స్వయంగా పిలిపించామనేసి అతను హాస్పిటల్కి వచ్చి పరామర్శించాడు. అటువంటి వ్యక్తి పైన తాము ఎలా కేసు పెడతాము, అసలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చేసిందని చెప్పడం జరుగుతోంది. తాను చదువుకోలేదనేసి ఆయన బాలిక తండ్రి చెప్పడం జరుగుతుంది. పోలీసులు కేవలం సంతకం పెట్టమని పోలీసులు చెబితేనే తాను పెట్టానంటూ ఆయన క్లియర్ గా మీడియా సమావేశంలో అయితే చెప్పడం జరుగుతోంది. ఏదైతే తాను ఒక్కటే చెప్పాను, చిన్నారిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలనేసి చెప్పడం జరుగుతోంది. దాన్నే నేను పోలీసులకు అభ్యర్థించాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో చెవిరెడ్డి పైన భాస్కర్ రెడ్డి పైన తాను ఫిర్యాదు చేయలేదనేసి ఆయన స్పష్టంగా చెప్పడం జరుగుతోంది. ఎవరైతే తన బిడ్డకు అన్యాయం జరిగిందని సహాయం చేసిన వారిపైన తాను ఎలా కేసు పెడతానంటూ ఆయన చెప్పడం జరుగుతోంది. అంటే ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయంలో ఆయన చాలా క్లియర్ గా ఉన్నారు. అంటే మాట్లాడిన శైలి చూస్తే, అంటే ప్రెస్ మీట్ లో కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరుగుతుంది, తామే స్వయంగా పిలిపించాము చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన పరామర్శించారు, మాకు బాధితులు ఆయన మాకు అండగా నిలబడ్డారు, అతనిపై మేము ఎలా కేసు పెడతామంటూ ఆయన చెప్పడం జరుగుతోంది. అయితే పోలీసుల వర్షన్ మరో రకంగా ఉంది. ఏదైతే బాలిక తండ్రి ఫిర్యాదు మేరకే తాము కేసు నమోదు చేశామని వారు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. పోక్సో చట్టం కిందనే మొత్తం మీద 11 సెక్షన్ల కింద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన కేసు అయితే నమోదు చేయడం జరిగింది. మొత్తం మీద నెక్స్ట్ ఈ కేసు ఎలా ముందుకెళ్తుంది ఏంటి అన్నదే ఇప్పుడు కొంత ఆసక్తికరంగా మారింది. దీనిపైన కొంత చర్చ అయితే నడుస్తోంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హేమంత్. జూపల్లి కృష్ణ